హలో అండి. ఈ వీడియోలో 'నెవర్ ఎండింగ్ సమ్మర్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సిరీస్‌లో హీరో పేరు లూక్జీ అలాగే హీరోయిన్ పేరు వాన్. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి హీరోయిన్ వాన్‌ని చూయిస్తారు. వాన్ వచ్చేసి తన చదువుకున్న స్కూల్‌కెళ్ళి ఒక ప్లేస్‌లో కూర్చొని 10 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో హీరోకి ఇంకా తనకి మధ్య జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలే జరుగుతాయన్నమాట. సో, తనేమనుకుంటూ ఉంటుందంటే, ఐయామ్ సో సారీ అలా జరిగినందుకు. సో, 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇలాగే నిన్ను హర్ట్ చేస్తా అని చెప్పి నీకు తెలిస్తే నువ్వు స్టిల్ నన్ను ప్రేమించేవాడివా అని చెప్పేసి ఊరికే తనే క్వెషన్ చేసుకుంటూ ఉంటుందనమాట లూక్సీ గురించి. వెంటనే మనకి 10 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో చూయిస్తారు. సో, అప్పుడు వాళ్ళ స్కూల్ టైమ్‌లో చూయిస్తారు. ఒకరోజు ప్రేయర్ జరుగుతూ ఉంటుందనమాట. మన వాన్ వచ్చేసి స్టేజ్ మీద ఉంటుంది. లూక్సీని తరుముకుంటూ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వస్తూ ఉంటారు. లూక్సీ వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడనమాట ప్రేయర్‌కి. లేట్ అయిందని చెప్పేసి ఆపుదామని చూస్తే లూక్సీ తప్పించుకొని వస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ లూక్సీ వస్తూ ఉంటే లూక్సీకి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. సో, లూక్సీ ఏం చేస్తాడంటే అక్కడ వాటర్ పైప్స్ ఉంటాయి కదా! అవన్నీ కావాలని చెప్పి ఆన్ చేస్తాడనమాట. వాటర్ అంతా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నవన్నీ వాటర్స్ అలా ఓపెన్ చేసేస్తాడనమాట. అవన్నీ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. స్టేజ్ మీదున్న మన ప్రిన్సిపల్ సార్ వచ్చేసి లూక్సీ మీద అరుస్తూ ఉంటాడు. "ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి. లూక్సీ ఇంతలో స్టేజ్ ఎక్కేసి అక్కడ మైక్ మన హీరోయిన్ చేతిలో, వాన్ చేతిలో ఉంటుంది కదా! సో, వాన్ చేతిలో మైక్ తీసుకొని ఇలా మాట్లాడతాడు. సో, సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా! సో, స్టార్ట్ అవ్వబోతుంది. అందుకే ఈ సమ్మర్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాం మీ అందరికీ. ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కన్ఫర్మ్‌గా మీ హార్డ్ వర్క్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్‌లో పాస్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక ప్రిన్సిపల్ గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట లూక్సీ మీద. "నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు" అని చెప్పేసి. వాన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ తను కూడా నవ్వుకుంటూ ఉంటుంది. సో, సార్ వచ్చేసి మన లూక్సీని అలాగే తన ఫ్రెండ్ ఫ్యాన్‌ని ఇద్దరిని పిలిపిస్తాడనమాట ఆఫీస్ రూమ్‌కి. సో, చెప్తూ ఉంటాడు. "ఏంటి నేను లేని టైంలో ఈ మోటార్ సైకిల్ కీస్ తీసుకొని పారిపోదాం అనుకుంటున్నారా?" అంటే ఫ్యాన్, "ఏంటి సార్ అలా అంటారు? మీరే కదా కావాలని చెప్పేసి స్టూడెంట్‌ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి సస్పెండ్ చేశారు. అలాగే ప్రేయర్‌కి రమ్మని చెప్పి కూడా మీరే చెప్పారు. బట్ నిలబడడానికి ప్లేస్ కూడా లేకుండా చేశారంటే" సార్ ఏమో, "అతను లేట్‌గా వచ్చాడు కాబట్టే కదా ప్లేస్ లేదు. నేనేదో తప్పు చేసినట్టు నా మీద అరుస్తావేంటి? చేసిందంతా చేసి ఏం చేయనట్టు ఎలాగా ఇలా చేస్తున్నారు మీ ఇద్దరు" అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద అరుస్తూ ఉంటాడనమాట. అలాగే లూక్సీని వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకురమ్మని కూడా చెప్తాడు. లూక్సీ ఏమో మా పేరెంట్సే నన్ను పట్టించుకోరు. ఇక నేనేం తీసుకొస్తానులెండి. ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టు చెప్తే, సరే నేను ఒక కండిషన్ పెడుతున్నాను. నెక్స్ట్ మాక్ ఎగ్జామ్‌లో నువ్వు గనుక టాప్ 1000లో ర్యాంక్ తెచ్చుకోగలిగితే ఈ మోటార్ సైకిల్ నీకు ఇచ్చేస్తాను అన్నట్టు చెప్తాడు. అదెలా పాసిబుల్ అవుతుంది? అది ఇంపాసిబుల్ కదా! అన్నట్టు ఫ్యాన్ అరుస్తూ ఉంటాడనమాట. నీకు ఇంకొక వేరే చాయిస్ లేదు. ఇదే ఇస్తున్నాను లూక్సీ. మీ ఫ్రెండ్‌కి కూడా నువ్వే చెప్పు అన్నట్టు అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏదో తనకి వేరే టీచర్‌తో పనుంటే లోపలికొస్తూ ఉంటుందనమాట వాన్. తను చూస్తుంది లూక్సీని కూడా. ఏంటి ఇతను ఇక్కడేం చేస్తాడని చెప్పేసి సైలెంట్‌గా తను వెళ్లి ఇక తన పని చూసుకుంటూ ఉంటుంది. లూక్సీ కూడా వాన్‌ని చూస్తాడు. ఇక లూక్సీ ఫైనల్‌గా సార్ తోటి సరే ఒప్పుకుంటున్నాను. మీరన్న దానికే టాప్ 1000లో ర్యాంక్ తెచ్చుకొని చూయిస్తాను. అప్పుడు ఇస్తారు కదా! అంటే హా! అంటాడు. సరే అని చెప్పేసి ఇక లూక్సీ వెళ్ళిపోతాడు. ఫ్యాన్ కూడా. నెక్స్ట్ సీన్‌లో మనకి వాన్‌ని చూయిస్తారనమాట. తను ఒక అడల్ట్‌లా రెడీ అయిపోయి ఒక ఇంటికి వెళ్తూ ఉంటుందనమాట. సో, అక్కడ ఎందుకు వెళ్తుందంటే వాళ్ళ అబ్బాయిని ట్యూటర్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళందరికి ఏం చెప్తుందంటే తను ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు, అలాగే ఎప్పుడు తను టాప్ అన్నట్టు, వాళ్ళ పేరెంట్స్ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారన్నట్టు చాలా అబద్ధాలు చెప్తుంది. అవన్నీ నిజం కాదనమాట. వాళ్ళ డ్యాడీ ఎప్పుడో చనిపోతారు. వాళ్ళ మదర్ ఏమో వేరే మ్యారేజ్ చేసుకొని అక్కడ సెటిల్ అయిపోతుంది. ప్రెజెంట్ తిను ఇంకా తిన గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఆరోగ్యం అస్సలు బావుండదనమాట. సో, హాస్పిటల్ బిల్స్ కోసమే తను ఇలా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటుంది. చాలా అబద్ధాలు చెప్తూ అన్నీ. సో, అక్కడ వాళ్ళకి చెప్పేసి తన గురించి ఇక ఇంటికి స్టార్ట్ అవుతుంది. వెళ్ళేప్పుడు అనుకోకుండా దారిలో లూక్సీ అలాగే ఫ్యాన్ ఇద్దరు ఉంటారనమాట. లూక్సీ ఫోటో తీస్తూ ఉంటే ఫ్యాన్‌ని తిను చూసుకోకుండా అనుకోకుండా లూక్సీని కొంచెం సైడ్‌గా వెళ్తున్నప్పుడు లూక్సీ తన్ని నెట్టేస్తాడనమాట. తను కింద పడుతుంది. "ఏంటి నువ్వు చూసుకొని ఎళ్ళవా" అన్నట్టు లూక్సీ అరిస్తే వానేమో రోడ్డు మధ్యలో నిలబడింది మీరు కదా! అని చెప్పేసి అలా మాట్లాడి తన పాటికి తను వెళ్ళిపోతుందనమాట. ఫ్యాన్ "ఈ అమ్మాయి అమ్మాయే కదా! మన స్కూలే కదా! ఏంటి తిను ఒక అడల్ట్‌లా రెడీ అయింది. వియర్డ్‌గా ఉంది" అన్నట్టు తన పేరు వాన్ అన్నట్టు కూడా లూక్సీతో చెప్తాడు. మన వానొచ్చేసి హడావిడిగా ఇంటికి వెళ్తుందనమాట. వెళ్ళేప్పుడు జాకెట్ చేంజ్ చేసుకొని, సో, ఆ రోజు వాళ్ళ గ్రాండ్ మదర్ బర్త్‌డే అందుకే హడావిడిగా వెళ్తుంది. తను ఇంకా తన నైబర్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి జియాంగ్ యాన్ ఇద్దరూ కలిసి వాళ్ళ గ్రాండ్ మదర్‌కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కేక్ పట్టుకొని చిన్నగా వెళ్తూ ఉంటారు. కిందకి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ మదరే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తుందనమాట. గట్టిగా అరిచేసి, "సో, ఏంటి మీరు నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నేనే మీకిచ్చాను" అన్నట్టు. అంటే, "అదేం లేదు కూర్చోండి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందాం" అని చెప్పేసి వానొచ్చి తన్ని కూర్చోమని చెప్తుందనమాట.
వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడతారు బామ్మ కోసం. అప్పుడే తనకేదో ఫోనొస్తే వాళ్ళ గ్రాండ్ మదర్ అడుగుతుంది. ఏంటంటే ఇంతలో జియాంగి అని చెప్తాడు. స్కూల్ నుండిలే వాళ్ళ టీచర్స్ అట్టుంది అన్నట్టు కవర్ చేస్తాడనమాట. లేట్ అయిపోతుంది. నువ్వు విష్ కోరుకోవట్లేదు. నేనే కోరుకుంటా నీ బదులు అని చెప్పేసి, ఇలా తను ఒక విష్ కోరుకుంటుంది. ఏమనంటే, ఏవైతే తను అబద్ధాలు చెప్తూ ఉంటుందో అందరికీ, అవి ఎప్పటికీ ఎక్స్‌పోజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక విష్ కోరుకుంటుంది. వాళ్ళ గ్రాండ్ మదర్‌కి. నెక్స్ట్ సీన్‌లో ఫ్యానొచ్చేసి తన బైక్ ఇస్తాడనమాట అక్కడ మెకానిక్ షాప్ వాళ్ళు. సో, లోక్సీ షాక్ అయిపోతాడు. "నువ్వెప్పుడు నీ బైక్ ఎక్కడిది నీకని" చెప్పేసి, "మా డ్యాడీ కొనిచ్చాడు" అని చెప్పేసంటే, "నిజం చెప్పు ఇది నీది కాదు కదా!" అంటే, "నిజమే చెప్తున్నాను ఇది నాదే నా 18థ్ బర్త్‌డేకి మా డ్యాడీ కొనిచ్చాడు. ఎందుకంటే నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్‌లో" అని చెప్పేసంటే, "నీకు మంచి ర్యాంక్ వచ్చిందా? అదెలా పాసిబుల్ అయింది?" అంటే, "పాసిబులే" అన్నట్టు తను చెప్పి తన బైక్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయబోతుంటే కీస్ లాక్కొని, "ఇదంతా కాదు ముందు నువ్వు ఎగ్జామ్‌లో అంత మంచి ర్యాంక్ ఎలా సంపాదించుకున్నావో చెప్పు. నేను కూడా మంచి ర్యాంక్ సంపాదించుకొని నా మోటార్ సైకిల్ నేను తెచ్చుకుంటాను సార్ దగ్గర నుండి" అన్నట్టు చెప్తాడు. సరే చెప్తానని చెప్పేసి ఒక టాపర్ ఎవరో తెలీదు. ఒక టాపర్ బుక్స్‌ని అమ్ముతున్నాడు. సో, మన స్కూల్ పక్కనున్న కార్నర్‌లో షాప్ ఉంది కదా! మ్యాగజైన్ షాప్. అక్కడికి వెళ్ళి లేటెస్ట్ ఇంగ్లీష్ కాపీ మ్యాగజైన్ అని అడిగితే అందులో నోట్స్ పెట్టి ఇచ్చేస్తారు. అదే నేనక్కడ సెల్ చేసి అది ప్రిపేర్ అయ్యాను. అలా అవే క్వెషన్స్ వచ్చాయి. మంచిగా రాసానన్నట్టు చెప్తాడు. ఎవరికీ తెలీదు అసలది ఎవరు సెల్ చేస్తున్నారు అని చెప్పేసి. అది మాత్రం సీక్రెట్‌గానే ఉంది అన్నట్టు చెప్తాడు. నా కోసం నువ్వు కూడా తీసుకొస్తావా అంటే నేను తీసుకురాలేను. ఎందుకంటే పర్ పర్సన్ ఒక సబ్జెక్ట్ ఒక్కసారి మాత్రమే తీసుకోగలరు. అలాగే ఎక్కువ టైమ్స్ కూడా ఇవ్వరు. లిమిటెడ్ టైమ్సే ఇస్తారు మనకి. చాలా రూల్స్ పెట్టారు వాళ్ళు అన్నట్టు చెప్తే, ఎక్స్‌పోజ్ అవ్వకూడదని ఇన్ని రూల్స్ పెట్టినట్టున్నారు. సరే మరి నేనే ట్రై చేస్తా. అతని వీచాట్ ఉందా అంటే, ఆ! ఉంది అని చెప్పేసి ఫ్యాన్ షేర్ చేస్తాడనమాట. సరే వీచాట్‌లో పింగ్ చేద్దాం అన్నట్టు తను అనుకుంటాడు. ఆ రోజు నైట్ మన వాన్‌ని చూయిస్తారనమాట. వాన్‌కి ఒక కాలొస్తుంది. తను ఎక్కడైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో అదే వాళ్ళ అబ్బాయికి ట్యూషన్ చెప్తా అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి నెక్స్ట్ మంత్ నుండి మీరు రావచ్చు అన్నట్టు చెప్తారు. వాన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో, ఈసారికి మెడికల్ బిల్స్‌కి కూడా అమౌంట్ వచ్చేసినాయి గ్రాండ్ మదర్‌కి అన్నట్టు తను రాసుకుంటూ ఉంటుందనమాట. ఇదంతా తను వాళ్ళ గ్రాండ్ మదర్ కోసమే చేస్తుంది. ఇన్ని అబద్ధాలాడటం, ఇలా పార్ట్ టైమ్ జాబ్ చేయడం అవన్నీ వాళ్ళ గ్రాండ్ మదర్ హాస్పిటల్ బిల్స్ కోసమే అనమాట. అక్కడ పక్కనే విండో దగ్గర జియాంగ్ యాన్ కూడా ఉంటాడనమాట. తనకు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటుంది. "నీ కనెక్షన్ నాకు హెల్ప్ అయింది. నువ్వు చెప్పబట్టి నేను అక్కడికి వెళ్ళాను. నాకిలా జాబొచ్చింది. ట్యూషన్ చెప్పడానికి" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. "మరి నీ కాలేజ్ అడ్మిషన్ గురించి ఒకసారి ఆలోచించు" అంటే, "అదంతా కాదు. సమ్మర్ నేను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అవన్నీ పక్కన పెట్టేసేయి. నేను గ్రాండ్ మదర్‌కి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను" అన్నట్టు తను చెప్తుంది. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఈ అబద్ధాలన్నీ గ్రానీతో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నేనే కావాలని చెప్పేసి పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చు లీగల్‌గానే. సో, అప్పుడు నాకెటువంటి బాధ ఉండదు. హాయిగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసి నేను గ్రాండ్ మదర్‌ని చూసుకుంటాను అన్నట్టు జియాంగ్ యాన్‌తో చెప్తూ ఉంటుంది. జియాంగ్ యాన్ వచ్చేసి "నువ్వింకా నోట్స్ సెల్ చేస్తున్నావా?" అంటే, "హా! మరి మనీ కోసం చేయాలి కదా!" అన్నట్టు తను చెప్తుందనమాట. యాక్చువల్‌గా ఆ నోట్స్ సెల్ చేసేది ఎవరో కాదు. ఆ షాప్‌లో తినే అనమాట. తిను కూడా టాపరే వాళ్ళ స్కూల్‌లో. తన నోట్సే సెల్ చేస్తూ ఉంటుంది అందరికి మనీ కోసం. ఇదంతా వాళ్ళ గ్రాండ్ మదర్ కోసమే చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి లోక్సీ నుండి మెసేజ్ వస్తుందనమాట. నాకు ఈ బుక్ కావాలి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని చెప్పేసి. ఇతనేంటి నాకు మెసేజ్ చేశాడని చెప్పేసి జియాంగ్ యాన్ చూసి అతనికి ఇప్పుడు నోట్స్ ఇవ్వబోతున్నావా అంటే, లేదు ఇతని వల్ల ఏదో ఒకటి జరుగుతుంది బ్యాడ్. అందుకే నా బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇతనికి నేను ఇవ్వను అని చెప్పేసి అప్పుడే మెసేజ్ చేస్తుంది. నేను నీకు ఇవ్వలేనని చెప్పేసి. సో, మన లూక్స్ ఇంటికి వెళ్ళగానే బెడ్ మీద పడుకొని పాకెట్‌లో ఒక బౌల్ లాంటి చిన్న యారో చూసుకుంటూ ఉంటాడు. అదెక్కడిదంటే యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ అనుకోకుండా తిను సైకిల్ మీద వెళ్ళేప్పుడు కింద పడుతుంది కదా! లూక్స్‌ని నెట్టేస్తే మన వాన్. అప్పుడే తన పాకెట్‌లో నుండి అది కింద పడినప్పుడు తను వెళ్ళిపోగానే తిను కలెక్ట్ చేసుకుంటాడనమాట. దాన్ని పక్కన పెట్టేసి ఫోన్ చూసుకుంటే తన ఫ్రెండ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసినట్టు మిస్టర్ బౌ వస్తుంది. అంటే మిస్టర్ బౌ అంటే ఎవరో కాదు ఇక్కడ మన వానే అనమాట. తనే ఇక్కడ బుక్ సెల్ చేస్తుంది కాబట్టి. వెంటనే తన ఫ్రెండ్ ఫ్యాన్‌కి టెక్స్ట్ చేస్తాడు. "నువ్వెక్కడైతే కొన్నావో ఆ ప్లేస్ నాకు ఎక్కడో చెప్పని" చెప్పేసి. నెక్స్ట్ డే వాళ్ళక్కడికి వెళ్ళి అక్కడ అడుగుతారనమాట. ఇంగ్లీష్ లేటెస్ట్ కార్నర్ ఇవ్వండి అని చెప్పి. "ఏం మాట్లాడుతున్నారు? అలాంటివి ఇక్కడేమి అమ్మరు. మర్యాదగా బయటికెళ్ళండి" అని చెప్పేసి. "ఎందుకిలా చేస్తున్నారు? వెళ్ళి బుద్ధిగా చదువుకోకుండా" అని చెప్పేసి వాళ్ళిద్దరిని బయటికి నెట్టేస్తారనమాట. సో, బయటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ అంటాడు, "నిజంగా నేను లాస్ట్ వీక్ ఇక్కడే కొన్నాను. అదేంటి ఇలా చేశారని" చెప్పేసి చూస్తే అక్కడ మిస్టర్ బౌ స్టేటస్ ఇక్కడ పబ్లిష్ చేయట్లేదు ఇప్పుడు అన్నట్టు ఉంటుంది. నిజంగా నీ బ్యాడ్ లక్కే. ఇప్పుడు పబ్లిష్ చేయట్లేదంట వాళ్ళు. అమ్మట్లేదంట. అప్పుడు నిజంగా అమ్మారు. నేను కొనుక్కున్నాను అన్నట్టు చెప్తాడు. ఫోన్ తీసుకొని ఇదంతా నన్ను టార్గెట్ చేయడానికే కావాలని చేస్తున్నారని చెప్పేసి
లూక్సీ అనుకుంటాడనమాట. ఆ ప్రొఫైల్ పిక్చర్ చూసి దీన్నెక్కడో చూసానని చెప్పేసి అనుకోని, ఈవినింగ్ నాతో పాటు వచ్చేసేయ్ అని చెప్పేసి తనతో పాటు ఫ్యాన్‌ని కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. ఆ ట్రీ ఎక్కడైతే ఉందో అక్కడికి. ఈ ట్రీ ఇదే చూడు అని చెప్పేసి ఫోటో పక్కన ఆ ట్రీ పక్కనే ఫోన్ పెట్టి చూడు సేమ్ ట్రీ అన్నట్టు చెప్తాడు. అవునా! భలే కనిపెట్టావే నేనింకా అన్ని ట్రీస్ ఒకేలా ఉంటాయని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు ఫ్యాన్ అంటూ ఉంటాడనమాట. నాకెందుకో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. సో, ఈవినింగ్ టైమ్‌లో యూజువల్లీ అందరూ స్టడీస్‌కెళ్తారు. బట్ అతను టాపర్ కాబట్టి స్టడీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఈవినింగ్ టైమ్‌లో ఇలాంటి ప్లేసెస్‌లో తిరుగుతూ ఉన్నాడేమో అని నాకనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడు. రా పద పైకి వెళ్లి వెతుకుదామంటే, ఇక్కడ చాలా డార్క్‌గా ఉంది. నాకు కొంచెం భయంగా ఉందని చెప్పేసి యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు ఫ్యాన్. సరే, సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే చూసొస్తా అని చెప్పేసి లూక్‌జీ పైకి వెళ్తాడనమాట. పైకి వెళ్ళిక సెర్చ్ చేస్తూ ఉంటాడు ఎక్కడన్నా కనిపిస్తారేమో అని చెప్పేసి. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.